హాయ్ అండి, వెల్కమ్ టు మనీ గార్డెన్ స్టైల్. ఈరోజు నేను పసుపు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, అంటే నా దగ్గర పెద్ద టబ్ ఖాళీ లేదని ఇది 50 రూపీస్ టబ్లో పెట్టాను. ఇదిగోండి, ఇలా తీసాను. చిన్న దాంట్లోనే చాలా ఎక్కువగా వచ్చింది అండ్ ఇలాగ డ్రై అయిపోయింది ప్లాంట్. మేలో పెట్టాం కదా, ఇప్పుడు సంక్రాంతికి పసుపు హార్వెస్టర్. కానీ అంత చిన్న దాంట్లోనే రాదేమో అనుకున్నాను. పసుపు బాగానే వచ్చింది, పెద్ద పసుపు వచ్చింది. చూడండి ఎంత పెద్ద కొమ్మలు వచ్చాయి. ఇంకా పెద్ద దాంట్లో పెట్టుంటే ఇంకా నాకు బాగా వచ్చినాము. చూసారా ఎంత బాగా వచ్చిందో. లాస్ట్ టైమే కొంచెం చిన్న చిన్నవి ఇలా సన్నగా వచ్చాయి. ఈసారి మటుకు చాలా పెద్దగా వచ్చాయి. చూడండి, కొమ్మలు చాలా పెద్దగా వచ్చాయి. ఎంత బాగుందో. ఏముంది, ఇదంతా అదే. ఇది కట్ చేయాలి. ఇవి నీటి దుంపలు అంటారు, చూసారా? వీటికి వేర్లతో పాటు ఉంటాయి. ఇందులోని ఇది వాటర్ స్టోరేజ్ చేసుకుంటుంది అన్నమాట. ఈ దుంపలు గ్రో అవడానికి అది వాటర్ స్టోరేజ్ చేసుకొని ఇలా ఫామ్ అవుతాయి. ఇవి కాకపోతే పసుపు కాదు, ఇవి ఇంకా పనికిరావు మనకి. ఇవి పడేయాలన్నీ. పసుపు అంటే మనకి ఇలా ఉంటుంది. కానీ చాలాసార్లు ఈ నీటి దుంపలే డామినేట్ చేసేస్తూ ఉంటాయి. మనం వాటర్ ఏంటంటే చూసుకొని ఇస్తూ ఉండాలి, మరీ ఎక్కువ వాటర్ ఇచ్చేయకూడదు. మరి ఇదేమో పసుపు మనకి ప్లాంట్ ఎలా పసుపు తయారవుతుంది అని మనకు తెలుస్తుంది అంటే, ఈ ప్లాంట్ అంతా ఫుల్ పైన డ్రై అయిపోతాయి, లీవ్స్ అన్నీ పచ్చగా ఉన్నవి. అంటే మేలో పెట్టామనుకోండి, జాన్యువరి కల్లా పసుపు రెడీ అవుతుంది. అప్పుడు ఈ ప్లాంట్ అంతా డ్రై అయిపోద్ది. మనం కొన్ని రోజులు, ఒక వారం రోజులు వాటర్ ఇవ్వడం మానేయాలి ప్లాంట్ డ్రై అయిపోయిన తర్వాత. అప్పుడు పసుపు ఇంకా బాగా కొంచెం పెద్ద దుంపల కింద ఇలా ఊరుతుంది. బాగా అయిన తర్వాత అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలి. అలా వాటర్ పోసేస్తూ ఉంటే దుంపలు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మనకి పసుపు బాగా రావాలి అనుకుంటే మనం అవి ప్లాంట్ డ్రై అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ వాటర్ ఇవ్వకుండా పక్కన పెట్టేసి టబ్బు తర్వాత ఇలా తీసుకుంటే మనకి పసుపు బాగా వస్తుంది. ఇవన్నీ కట్ చేయాలి. కట్ చేసి ఈ నీటి దుంపలన్నీ తీసి పడేయాలి. ఇవన్నీ ఇవి పనికిరావు మనకి. పసుపు బాగా వచ్చింది. ఇది మళ్ళీ మనం ఏమన్నా ఒక 2-3 దుంపలేమో ఒక్క దుంప పెట్టుకున్నా సరిపోద్ది మనకి. ఇది స్టోరేజ్ చేసుకొని మనకి ఫ్రిడ్జ్లోని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే కల్లా పెట్టుకుంటే మళ్ళీ పసుపు రెడీ అవుతుందండి. ఓకే అండి, ఈరోజు చిన్న హార్వెస్ట్, సంక్రాంతి స్పెషల్. అందరికీ హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి శుభాకాంక్షలు పసుపుతోనే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ.